తొలివలపు 37వ భాగం. ఇక కథలోకి వెళ్తే జరిగిందంతా దేవ్ కళ్ళ ముందు ఫ్లాష్ లాగా కదిలింది. అంచు మాటలు, అలకలు, ఆశ్చర్యాల మధ్యలో చక్కగా సాగిపోతున్న జర్నీలో తను బైక్ పక్కకు ఆపడం, తనని సేవ్ చేయడానికి అంచు తన ప్రాణాన్ని రిస్క్లో పెట్టడం, క్షణాల్లో స్పందించి అక్కడున్న వాళ్ళు అంబులెన్స్కి కాల్ చేయడం, తలకైన గాయాలు చూసి వీలైనంత త్వరగా సర్జరీ చేయకుంటే ఆమె ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్స్ చెప్పగానే హాస్పిటల్ బిల్ మొత్తం 12 లక్షలు ఆన్ ది స్పాట్ తన బ్యాంక్ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేసి డాక్టర్ చేతులు పట్టుకొని వాళ్ళని వేడుకోవటం అన్నీ గుర్తుకొస్తుంటే పిచ్చెక్కిపోతుంది దేవ్కు. ఇదంతా కలైతే బాగుణ్ణు అని ఎన్నిసార్లు ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నాడో గుర్తే లేదు. సర్జరీ మొత్తం పూర్తయ్యేసరికి దాదాపు చీకటి పడిపోయింది. నీరసంగా బయటికి వచ్చిన డాక్టర్స్ని చూసి ఏమైంది అని కంగారుగా అడిగాడు దేవ్ కళ్ళు తుడుచుకుంటూ. దానికి డాక్టర్స్, మా వంతు ప్రయత్నం మేం చేశాం మిస్టర్ దేవ్, మిగతాదంతా మెడికల్ మిరాకిలే అవ్వాలి. దెబ్బ నేరుగా ఆమె సెరిబ్రమ్కి తగిలేసరికి కండిషన్ సీరియస్ అయింది. నాట్ ఓన్లీ బ్రెయిన్, మోకాళ్ళు కూడా చిట్లిపోయాయి. వీటన్నింటి నుండి ఆ అమ్మాయి తట్టుకొని నిలబడాలి అంటే కొంత టైం పడుతుంది అండ్ చాలా స్ట్రెంగ్త్ కూడా అవసరం. కానీ ఆమెను చూస్తే చాలా వీక్గా అనిపిస్తోంది. బట్ హోప్ ఫర్ గుడ్ అని చెప్పి డాక్టర్స్ అందరూ వెళ్ళిపోతే దేవ్ మాత్రం ఐసీయూ వైపే అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎప్పుడు డీసెంట్ లుక్స్తో ఉండే అంశుని ఇప్పుడు ఇలా చూస్తుంటే అతనికి ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తుంది. అలా ఎంతసేపు అక్కడే ఉండిపోయాడో తనకే తెలీదు. 2 రోజులు గడిచిపోయాయి. విషయం తెలుసుకున్న శైలు విసుతో పాటు హాస్పిటల్కి చేరుకుంది. వాళ్లతో పాటు మోక్షి కూడా వచ్చాడు. ఇంకా ఐసీయూలోనే ఉన్న అంశు తన ఒంటి నిండా ఉన్న కట్లను చూసి శైలు వెక్కెక్కి ఏడ్చేసింది. విసు కంట్రోల్ చేస్తున్నా కూడా కంట్రోల్ అవ్వకుండా ఏడుస్తూనే ఉండిపోయింది. గడిచిన ఈ 2 రోజుల్లో దేవ్ కనీసం ఇంటికి కూడా వెళ్ళలేదు, పడుకోలేదు, ఏమీ తినలేదు. కళ్ళు తెరిచి సోనియాన్ని చూడటంలోనే 2 రోజుల్ని గడిపేశాడతడు. శైలు వాళ్ళు ఏమడిగినా కనీసం మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాడు. అక్కడ దేవ్ని చూసిన మోక్షి తనతో ఏమీ మాట్లాడాలి అని కూడా అనుకోలేదు. 2 రోజులు కాస్త జరిగి మరో 3 రోజులు గడిచాయి. ఇంతలో అమ్మాయి స్పృహలోకి వచ్చింది అన్న నర్సు మాటకు నిజమా అని నోరు తెరిచాడు దేవ్. 5 రోజుల తర్వాత అంశు స్పృహలోకి వచ్చింది అన్నాడు దేవ్ చిన్నగా, తన కళ్ళు ధారగా కారుతుండగా. అవును సార్, డాక్టర్ గారికి చెప్పి వస్తాను అన్న నర్సు మాటకు అంత బాధలోనూ కన్నీళ్లతో పాటు సమానంగా వచ్చింది చిన్న నవ్వు. డోర్కి ఎదురుగా తనకు కనిపించేలా నిలబడ్డాడు దేవ్. అతన్ని చూపించింది వేలు పెట్టి శైలు. మెడ పైకి తేల్చి చూసే ఓపిక కూడా లేక అవస్థలు పడుతున్న అంశు ఇబ్బందిని చూశాడు మోక్షి. తనకు ఇబ్బంది కలగకుండా బెడ్ రెక్లైనర్ సెట్ చేశాడు. అతని వైపు థ్యాంక్ఫుల్గా చూసి దేవ్ వైపు చూసింది అంశు. ఆ క్షణం మోక్షి ఏమనుకున్నాడో తెలీదు. ఒకసారి అంశుని కళ్ళ నిండా నింపుకొని బయటికి వెళ్ళిపోయాడు కన్నీటితో. ఆ వెనుకే శైలు, విసు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక డోర్ దగ్గరికి వేసి లోపలికి వచ్చిన దేవ్ అంశునే చూస్తూ నిలబడితే తన పక్కన కూర్చోమన్నట్లుగా చోటు చూపించింది అంశు. కానీ దేవ్ కూర్చోకుండా తన వైపే సూటిగా చూస్తున్నాడు. కూర్చోకుండా తన వైపే సూటిగా చూస్తున్న దేవ్తో, నా పక్కన నువ్వు కూర్చోడానికి కూడా నేను సరిపోనా దేవ్ అని చిన్నగా అడిగిన ఆమె వైపు కోపంగా ఓసారి చూసి ఏదో ధైర్యం చేసి చైర్ దగ్గరకు లాక్కుని కూర్చున్నాడు. అతన్ని ఓసారి చూసి నెమ్మదిగా కళ్ళు మూసేసింది అంశు. కళ్ళకి స్ట్రెయిన్ ఎక్కువగా అనిపించింది. అప్పుడే తన చేతిని తాకింది దేవ్ చేతి స్పర్శ. టక్కున కళ్ళు తెరిచి అతన్ని చూసింది. కానీ దేవ్ కళ్ళల్లో నీళ్లు చేరుకున్నాయి. కళ్ళ నిండా నీళ్లు నిలిచి ఉన్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది చూసి. నేనంటే నీకు ఇష్టం లేదు కదా, చాలా చాలా హేట్ చేస్తున్నావు కదా నన్ను అడిగింది అంశు. అలాగే మౌనంగా ఏడుస్తున్నాడు. నీ మాటలకు నీ కన్నీళ్లకు సంబంధం లేదు దేవ్ అంది అంశు. అయినా మౌనంగానే ఉన్న దేవ్తో, మాట్లాడకపోతే బయటికి పో
నువ్వు మూగనోమేమి నోయకు అని చెప్పి ముఖం తిప్పుకుంది అంశు. చేయి వదలకుండానే బెడ్పై తనకు కనిపించేలా స్ట్రైట్గా కూర్చున్న దేవ్ అంశు ఫేస్ని హోల్డ్ చేసి, ఎందుకు ఎందుకు నన్ను సేవ్ చేసి నువ్వు రిస్క్ తీసుకున్నావు అని అడిగాడు ఒక్కటే మాటగా. నీరసించిన కళ్ళతో చూసింది కానీ సమాధానం ఏమీ చెప్పలేదు అంశు. ఐఎమ్ ఆస్కింగ్ యూ అంశు, ఆన్సర్ మీ అన్నాడు కోపంగా. తన చెంపపై ఉన్న దేవ్ చేతిపై చేయి వేసి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నేను అనాథను దేవ్. నేను పోతే బాధపడే వాళ్ళెవ్వరూ లేరు. కానీ నువ్వలా కాదు. నీకో ఫ్యామిలీ ఉంది. నిన్ను ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. నీకేమైనా అయితే వాళ్ళు తట్టుకోలేరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే కాదు, నీకేమైనా అయితే నేనేమైపోతానో నాకే తెలీదు అంటూ ఇంకేదో చెప్తున్న అంశుని ఒక్క ఉదుటిన తన కౌగిలిలో బంధించేశాడు దేవ్. తన భుజాల మీదుగా చేతులు పోనిచ్చి గట్టిగా హత్తుకొని భుజంపై గడ్డం ఆనిస్తూ, కొట్టేస్తాను పిచ్చి పిచ్చిగా మాట్లాడావు అంటే. నీకేమైనా అయితే నేను మాత్రం బతికుండగలనా? మెంటల్ దానా, వారం రోజులు ఎంత భయపెట్టేశావో తెలుసా నన్ను అంటూ తన భయాన్ని వెళ్ళకక్కాడు. ఇన్ని రోజులుగా తనతో పంచుకుంటున్న అతనితో చిన్న రిలీఫ్. కానీ వారం రోజులుగా తను ఫేస్ చేసిన ఇన్సెక్యూరిటీస్ ఇంకా భయాలు అన్నీ ఆమెతో పంచుకోవాలని అనుకున్నాడు. కాకపోతే అప్పటికే టాబ్లెట్స్ వల్లనో మరి ఏ ఇతర కారణం వల్లనో అంచు స్పృహ కోల్పోయింది తన చేతుల్లోనే. మళ్ళీ షాక్ అయ్యాడు. రిలీఫ్నెస్ మళ్ళీ టెన్షన్గా మారి అతన్ని భయపెడుతుంటే అంశు చెంపలపై దేవ్ తడుతూ, ఓయ్ ఏమైంది ఏమైంది నీకు సడన్గా, ఎందుకు అని ఇంకేదో మాట్లాడబోతూ ఆపి, తనని అడిగే కంటే డాక్టర్ని పిలిస్తే తెలుస్తుంది అనుకుంటూ బయట ఉన్న నర్స్ చేత డాక్టర్కి కబురు పెట్టించాడు దేవ్. డాక్టర్ వచ్చి చెక్ చేసి స్ట్రెయిన్ అయి పడుకుంది అంతే, అన్కాన్షియస్ ఏమీ అవ్వలేదు, కంగారు పడకండి అని క్లారిటీ ఇచ్చాక కానీ కుదుట పడలేదు దేవ్. ఇంతలో శైలు దేవ్ దగ్గరికి వచ్చి, 1 వీక్ నుండి ఇక్కడే ఉన్నావు దేవ్, నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తినేసి రా, అప్పటి వరకు నేను ఇక్కడ ఉంటాను. తన బాధ్యత నాది, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంది. దేవ్ అప్పుడు చూసుకున్నాడు తన వాలకాన్ని. నిజంగానే చాలా చండాలంగా ఉన్నాయి బట్టలు, ఇంకా అతని రూపు. ఓకే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతూ ఆగాడు దేవ్. అంశు దగ్గరకు వెళ్ళాడు మరొకసారి. అతని వచ్చాడని కూడా తెలియని అంశు కళ్ళు మూసుకునే ఉంది. అంశు ముందు కూర్చొని తన రూపం కళ్ళల్లో దాచుకుంటూ అంశు నుదుటిన కట్టిన కట్టుపై ముద్దు పెట్టి తన కళ్ళల్లోకి చూస్తూ, చాలా రోజులుగా వెయిట్ చేసావు కదా నా ప్రేమ కోసం. ఎప్పుడైతే నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా నా కోసం నిన్ను నువ్వు కోల్పోవడానికి కూడా ఆలోచించలేదో అప్పుడే నీ ప్రేమకు బానిస అయిపోయాను. నీకు బానిసనైపోయాను అంశు. నీ ముందు ప్రేమ దాసిలా చెప్తున్నాను. నా లైఫ్ అంతా నీ పాదాల దగ్గరే అని చెప్పి అంశు పెదవులకు చిన్న పెక్కిచ్చి లేవపోయాడు. కానీ తడారిపోయిన పెదవుల్లో కూడా ఏదో తీయనిదనం అతన్ని ఆస్వాదించేలా చేస్తుంటే పెదవులపై పెదవులు ముచ్చటగా 3 సార్లు అద్ది ఆ ఫీల్ని మనసులో దాచుకొని పైకి లేచాడు దేవ్. తనని చూస్తూ లవ్ చేయడమే కాదు, కిస్ చేశాడని తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న ఆలోచనలతో చిన్నగా నవ్వుకొని బయటకు వెళ్ళాడు. డోర్కి ఎదురుగా ఉన్న మోక్షిని చూసి శైలు దగ్గరికి వచ్చి, నేను వచ్చే వరకు తను జాగ్రత్త శైలు, ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని సూటిగా మోక్షిని మాత్రమే ఉద్దేశించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్. వెళ్తున్న దేవ్ని చూసి చిన్న నవ్వుతో గాఢమైన నిట్టూర్పు వదిలాడు మోక్షి. దేవ్ వెళ్ళిపోయాక శైలు మోక్షి పక్కకు వచ్చి కూర్చొని అతని భుజంపై చేయి వేసింది. ఐఎమ్ గుడ్ అని శైలు చేతిపై చిన్నగా తట్టాడు మోక్షి. తన ఫీలింగ్స్ని అర్థం చేసుకొని తన కన్సర్న్ని అర్థం చేసుకున్నాడు. ఎలా మోస్తున్నావురా ఇంత పెయిన్, అంశుని పూర్తిగా మర్చిపోయినట్లేనా అని అడిగింది. తెలియట్లేదు శైలు, మేబీ దేవ్ ఒక్కడే తనని ప్రేమించి ఉంటే అంశు మనసులో స్థానం కోసం ట్రై చేసేవాణ్ణేమో. కానీ ఇక్కడ సిట్యుయేషన్ అందుకు వ్యతిరేకంగా ఉంది. దే బోత్ ఆర్ ఇన్ లవ్. నేను వాళ్ళ మధ్యలో థర్డ్ పర్సన్ని అనిపిస్తోంది నాకు అన్నాడు జీరపోయిన గొంతుకుతో. మోక్షి బాధ పూర్తిగా అర్థమైంది శైలుకి.
మోక్షి అని శైలు ఏదో చెప్పబోతే అతను అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు మౌనంగా. వెనుకే వెళ్తున్న శైలు చేతిని విసు పట్టుకొని ఆపి, హీ నీడ్స్ సమ్ టైమ్ టు గెట్ ఓవర్ ఫ్రమ్ హర్ శైలు, డిస్టర్బ్ చేయకు అతన్ని అని చెప్పి అంశు దగ్గరికి వెళ్ళి కూర్చో అన్నాడు. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు విసు. అలాగే అంటూ లోపలికి వెళ్ళిన శైలు నిర్జీవంగా పడుకొని ఉన్న అంశుని చూస్తూ, ఏం జరుగుతోందే నీ లైఫ్లో, ఎందుకు ఇన్ని హర్డిల్స్ నీ లైఫ్లో ఉన్నాయి అనుకుంది. బయటకు వచ్చిన మోక్షి దగ్గరకు వెళ్ళాడు విసు. ప్రేమలో ఓడిపోయిన వాడు మద్యానికి బానిసై బాధను మాత్రమే చూసినట్లు మోక్షి అందుకు ప్రతీకగా మొదటిగా సిగరెట్కి అలవాటు పడి కాలుస్తుంటే విసు వచ్చి, దీనికి ఇంకా టైం ఉంది అంటూ అతని పెదవుల మధ్యనున్న సిగరెట్ తీసి పాడేస్తే మోక్షి సీరియస్ అయ్యాడు. మోక్షి విసు వైపు సీరియస్గా చూస్తూ, నాకు దీనికి కూడా అర్హత లేదా? ఎందుకు నా ఇష్టాలకు నేను దూరం అవ్వాలి అన్నాడు కోపంగా. విసు మౌనంగా ఉండిపోయాడు. అంశుని ఎలానో గెలవలేకపోయాను, కనీసం ఈ బాధనైనా దూరం చేసుకొనివ్వు అంటూ ఇంకో సిగరెట్ తీసి కాల్చుతుంటే ఈసారి విసు ఆపలేదు అతన్ని. స్పీడ్గా సిగార్కి నిప్పు పెట్టిన మోక్షి బలంగా 2 పఫ్స్ పీల్చి విసు వైపు చూస్తూ, ఎంత ప్రేమించానో తెలుసా తనని అంటూ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడు మాట్లాడేదంతా విసు మౌనంగా వింటూ ఉన్నాడు. ఒక లైఫ్ అంతా ఊహించేసుకున్నాను, కానీ నేను నచ్చలేదు తనకి. ఎందుకు? కారణం ఏంటి? నాకంటే వాడు బాగుంటాడు, నాకంటే వాడు మంచి పొజిషన్లో ఉన్నాడు, నాకంటే వాడికి ఆస్తి ఉంది. అంతేనా? అంతేనా? ఎందుకు ఈ అమ్మాయిలకు ప్రేమ కనిపించదు? ఒక్క ఛాన్స్ ఇస్తే లైఫ్ అంతా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి అనుకున్నాను, కానీ అంశు ఏం చేసింది? నా ప్రేమని నన్ను తూది పింజలా ఊది పారేసింది. తల్లిదండ్రులను కోల్పోవడం నాద తప్పు? ఏమీ లేని వాడిలా ఈ సొసైటీలో పెరగడం నాద తప్పు? అనాథగా పుడితే మేమేమీ కోరుకోకూడదా? చెప్పు విషు, చెప్పు. మేము అంత యూజ్లెస్సా? అమ్మాయిల అవసరాలు మాత్రమే చూస్తారా? చెప్పు అంటూ విషు కాలర్ పట్టుకొని అడిగిన మోక్షి ఆ క్షణంలో లెక్కలేనన్ని కన్నీళ్లు పెట్టుకున్నాడు. గత 2 వారాలుగా దాచాడు వాటిని. ఇప్పుడు ఇంకా ఆ బాధని మోయలేక బయట పెడుతూ ఏడ్చి ఏడ్చి పెద్దగా అరిచి చివరికి స్పృహ కోల్పోయాడు. సరిగ్గా లేని నిద్ర, తిండి వల్ల మోక్షి బాధలో నిజం ఉంది. నిజానికి విసుకి కూడా కన్నీళ్లు పుట్టించాయి అతని మాటలు. కానీ లైఫ్లో మనం కోరుకున్న ప్రతి ఒక్కటి మనకు దక్కుతుంది అనేది అబద్ధం అని తెలుసుకొని జీవితంలో ముందడుగు వేసిన వాడే ఈ ప్రపంచంలో అనాథగా పుట్టినా కూడా తన ఉనికిని భద్రపరుచుకుంటాడు అనేది అతను ఎరిగిన వాస్తవం. ఎదురుగా ఉన్న హాస్పిటల్లోనే జాయిన్ చేసి సెలైన్ పెట్టమని చెప్పాడు విషు. సెలైన్ ఎక్కుతున్నంతసేపు విషు అక్కడే కూర్చున్నాడు. ఆ క్షణం మోక్షి పరిస్థితి చూసి విసుకి చాలా బాధగా అనిపించింది. ఈ టైంలో కూడా తనకంటూ ఒక తోడు కూడా లేదు అని తెలిస్తే అతని మనసు మరింత వీక్ అవుతుంది అనిపించింది విషుకి. అందుకే తన దగ్గరే ఉండిపోయాడు. మరొక వైపు 2 గంటల తర్వాత కళ్ళు తెరిచిన అంశు ఎదురుగా ఉన్న శైలుని చూసి చిన్నగా నవ్వింది. శైలు మాత్రం తన వైపు ఉరిమి చూస్తూ, నవ్వకు, మండుతుంది నాకు అని చెప్పి అంశు దగ్గరికి వెళ్ళి, భలే చేసేస్తావే అన్నీ, నీకు నచ్చిన పిచ్చి పిచ్చి పనులు, ఇడియట్, నీకేమైనా అయితే అని అడుగుతూనే ఏడ్చేస్తున్న శైలుని దగ్గరకు తీసుకోలేని నిస్సహాయ స్థితి అంశుది. ఓపిక తెచ్చుకుంటూ, ఏడవకే ప్లీజ్ అని మెల్లగా చెప్పి రూమ్ అంతా కలిగి చూసింది. ఆమె కళ్ళు దేవ్ కోసమే వెతుకుతున్నాయి. దేవ్ ఎక్కడా అని అడిగింది చిన్నగా. దానికి శైలు సన్నగా నవ్వుతూ, అనుకున్నా నువ్వు ఫస్ట్ తననే అడుగుతావని అంది కోపంగా. నవ్వింది చాలు కానీ చెప్పు అంది అంశు. ఇంటికి వెళ్ళాడు అనగానే అంశు ముఖం డల్గా పెట్టుకుంది. దానికి శైలు, అమ్మ తల్లి, వచ్చేస్తాడు, తను తిరిగి వచ్చేస్తాడు మళ్ళీ, నువ్వు డల్ అవ్వకు. నీకు యాక్సిడెంట్ అయినప్పటి నుండి అసలు తను ఇంటికి కాదు కదా, కారిడార్ దాటి కూడా బయటికి వెళ్ళలేదు, ఏమీ తినలేదు, కనీసం నిద్రపోలేదు. అందుకే నేనే తన పరిస్థితి చూడలేక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తినేసి రమ్మని చెప్పాను అనగానే, నాకు యాక్సిడెంట్ అయ్యి ఎన్ని రోజులైంది అని అడిగింది అనుమానంగా అంశు. వారానికి పైనే అన్న శైలుతో,
అప్పటి నుండి ఇక్కడే ఉన్నాడా దేవ్ అని అడిగింది. హా, మాకంటే ముందు నుండి దేవ్ ఇక్కడే నీకోసమే ఉన్నాడు అంశు. తానే దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు అంది శైలు. అంశు అనుమానంగా, నా తలకి ఏమైంది శైలు? ఎందుకు ఇంత పెద్ద కట్టు అని అడిగింది. చెప్తాను కానీ నువ్వు కంగారు పడకు. నీ బ్రెయిన్కు సర్జరీ జరిగింది. అందుకే నువ్వు స్పృహలోకి రావడానికి ఇంత టైం పట్టింది అన్న శైలు మాటలకు ఆశ్చర్యపోయింది అంశు ఒక్కసారిగా. సర్జరీయా? ఎంత ఖర్చయింది అని అడిగింది వెంటనే. ఏమోనే, నాకు తెలీదు. అంతా దేవే చూసుకున్నాడు అని శైలు చెప్పగానే ఏదో ఆలోచిస్తూ బెడ్ వెనక్కు వాలి కళ్ళు మూసుకున్న తను ఇంతలో లోపలికి వస్తున్న దేవ్ మాటలు తన చెవిన పడగానే టక్కున కళ్ళు తెరిచి చూసింది. దేవుని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. ఆమె కళ్ళు సంతోషంతో మెరిశాయి. పెదవుల్లో నవ్వు చేరుకుంది. ఆల్ గుడ్ అని అడుగుతూ లోపలికి వచ్చిన తనకి అంశు కళ్ళు తెరిచి తననే చూస్తూ కనిపిస్తే సంతోషంగా అనిపించింది. ఇక కోలుకుంటుంది అన్న హోప్ వచ్చింది దేవ్కు ఆ క్షణంలో. హా, నేను విసు దగ్గరికి వెళ్తాను అంది ఇంతలో శైలు. వాళ్ళిద్దరికీ చెప్పి ప్రైవసీ ఇవ్వడం కోసం శైలు వెళ్ళిపోయింది. దేవ్ డోర్ దగ్గరకు వేస్తుంటే అంశు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, ఎందుకు డోర్ క్లోజ్ చేస్తున్నావు అని అడిగింది. తనను ఒకసారి స్ట్రేంజ్గా చూసి, ఇదేమైనా మన ఇల్లా? నచ్చినట్లుగా డోర్స్ ఓపెన్ చేసుకొని ఉండడానికి? ఇది హాస్పిటల్. నువ్వు హాస్పిటల్లో ఉన్నావని వెళ్ళిపోయే వాళ్ళందరికీ తెలియాలా అని అడుగుతుంటే ముఖం వెగటుగా పెట్టుకొని ముఖం పక్కకు తిప్పుకుంది అంశు. తన ఫేస్ ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ, ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు దేవ్ అనునయంగా. అంశు నీరసంగా ముఖం పెట్టి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి దేవ్, చాలా. ఇదిగో ఇక్కడ చాలా ఎక్కువగా వస్తున్నాయి అంటూ మోకాళ్ళు చూపించింది. సడన్గా డల్గా అయిపోయిన తన ఫేస్ చూసి దేవ్కు చాలా బాధగా అనిపించింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తలపై ఉన్న బ్యాండేజ్ని సున్నితంగా తాకుతూ, తగ్గిపోతుందిలే, ఓర్చుకో కొంచెం అనగానే హా అంటూ ఉండగా శైలు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఇక్కడే ఉన్నాడు చాన్నాళ్ళ నుంచి, ఏమీ తినకుండా ఇలాగే నీకోసం ఉండిపోయాడు 5 రోజులుగా అన్న మాటలు గుర్తుకొచ్చాయి తనకి. అతన్ని తేరిపారే చూసింది. ఫెయిరీ స్కిన్ టోన్పై లైట్గా కొత్తగా అనిపిస్తున్న డార్క్ సర్కిల్స్, ఎప్పుడు ఫుల్ ఎనర్జీ ఇంకా ఫ్రెష్గా ఉండే ఫేస్ కాస్త పీక్కుపోయింది కొంచెంగా. లిప్స్ అన్నీ జీవాన్ని కోల్పోయినట్లు ఉన్నాయి. కళ్ళు కొంచెం లోపలికి వెళ్ళిపోయాయి. దేవ్ని అలా ఎప్పుడూ చూడలేదు తను. లైట్గా కళ్ళల్లో నీళ్లు చేరుతుంటే వాటిని బయటపెట్టదలుచుకోలేదు ఆమె ఆ క్షణం. అంశు, ఏంటలా చూస్తున్నావు అని అడిగాడు. ఆమె చూపుల అర్థాలు తెలియక దేవ్, ఎందుకు ఇలా అయిపోయావు దేవ్ అంది ఒక్కసారిగా. ఎలా అయిపోయాను అన్నాడు ఆ మాటకు. బానే ఉన్నాను కదా అంటూ షర్ట్ సరిచేసుకుంటుంటే ఆపి అతని చేతిని పట్టుకొని, ఇలానే ఉండేవాడివా? తేడా నీకు తెలియట్లేదా అని అడిగింది అంశు బాధపడుతూ. నాకేమవుతుంది, నేను బానే ఉన్నాను అన్న దేవ్తో నాకేమవుతుందో అనే బెంగతోనే కదా ఇలా అయిపోయావు అని అడిగింది అంశు. హాస్పిటల్ బిల్ ఎంతైంది అని అడగటంతో, ఎక్కువగా ఆలోచించుకో, పడుకో అని చెప్పి దేవ్ పక్క నుండి లేస్తుంటే ఆపింది. ప్లీజ్ అంశు, స్ట్రెస్ తీసుకోకు ప్లీజ్ అన్నాడు దేవ్. ప్లీజ్ దేవ్, నిజం చెప్పు ప్లీజ్ అన్న అంశుతో, ఇదంతా ఇంపార్టెంట్ కాదు, నువ్వు సైలెంట్గా పడుకుంటే బాగుంటుంది అంటూ టాపిక్ కట్ చేశాడు అని చెప్పి మరో మాట మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు దేవ్. కారిడార్ లాస్ట్కు వచ్చిన దేవ్కు తను ఇంటికి వెళ్ళగానే ప్రతిభ చేసిన రభస గుర్తొచ్చింది ఒక్కసారిగా. స్టూడియోకి వెళ్ళాను అని అతను అబద్ధం చెప్పాడు. కాల్స్ ఎందుకు ఆన్సర్ చేయలేదు అంటే సైలెంట్ అయిన దేవ్తో, నాకు చెప్పకుండా ఏం చేయనని చెప్పి వారం రోజులు కనిపించకుండా అలా ఎలా వెళ్ళిపోయావు దేవ్ అని అడుగుతూ ఆమె ప్రశ్నించిన, ఆమె చేసిన రభస, ఏడుస్తూ ఆమె ప్లే చేసిన ఎమోషనల్ డ్రామాకు డిస్టర్బ్ అయ్యి కళ్ళు మూసుకున్నాడు. అక్కడే ఉన్న చైర్లో కూర్చొని దేవ్. మరొక ఎపిసోడ్ వినడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ, అలాగే పాస్ట్ 2-3 ఎపిసోడ్స్లో కంప్లీట్ అవుతుంది, ప్రేక్షకులు గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.